హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమని వినోద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వాటిని కూడా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాము. మా పెద్ద పాపకి ఫీవర్ వచ్చింది. సాయి కీర్తి చిల్డ్రన్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ అయితే ఒకసారి వచ్చాము 10కి, కానీ చాలామంది ఉండే. మా నెంబర్ అయితే 40 వచ్చింది. అందుకనేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 2 hours ఇంటి దగ్గర ఉండి అయితే ఇప్పుడైతే వచ్చేసాము. 2 days అయితే మా విన్సీ పాపకి చాలా ఫీవర్ వచ్చింది. సిరప్ వేసాము, కాకపోతే తగ్గలేదు. అందుకనేసి మళ్ళీ హాస్పిటల్లో చూపిద్దామనేసి హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఏమీ తినట్లేదు, చాలా నీరసంగా అయిపోయింది పాప అయితే. చూడండి, అసలు ఏమి కూడా తినలేదు ఈరోజు. కొన్ని పాలు తాగింది మార్నింగ్, అంతే. మంచిగా ఉంటే చక్కగా ఆడుకుంటుంది తను అయితే. అయినా కూడా కొద్దిగా అక్కడ మంచిగా ఆడుకుంటూనే ఉంది పెద్ద పాప అయితే. చిన్న పాప చూడండి చక్కగా చూస్తూ ఉంది. ఇద్దరిని కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఒక్కరికి హెల్త్ బాగాలేకపోయినా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ ఇద్దరు అయితే చక్కగా ఆడుకుంటున్నారు, పెద్ద పాప చిన్న పాప. పెద్ద పాప అయితే చిన్న పాపని చక్కగా ఆడిస్తుంది. మంచిగా బాటిల్ ఇచ్చి తను ఆడిస్తుంది చక్కగా. మేమైతే అక్కడ ఒక 1/2 hour పాటు అలా వెయిట్ చేసాము. మార్నింగ్ 10కి వెళ్ళాము, మళ్ళీ ఇంటికి వెళ్ళి 1కి అయితే ఆఫ్టర్నూన్ 1కి అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. మా ముందు అయితే ఒక 2 members అలా ఉండే. అందుకనేసి ఒక 1/2 hour పాటు అయితే వెయిట్ చేసాము. వాళ్ళు అయిపోయిన తర్వాత అయితే విన్సీని డాక్టర్కి అయితే చూపించాము. చూడండి, మా చిన్న పాప అయితే చక్కగా మంచిగా ఆడుకుంది, కానీ కొద్దిసేపు అయితే ఏడ్చింది. అందుకనేసి మా హస్బెండ్ అయితే ఎత్తుకొని అలా బయటకు వెళ్ళారు కొద్దిసేపు. మళ్ళీ ఎత్తుకొని అయితే కొద్దిసేపు అయితే ఆడించారు. మా పెద్ద పాపకైతే టెస్ట్ కూడా చేశారు. మా హస్బెండ్ అయితే చేస్తారు టెస్ట్ చేశారు. బ్లడ్ అయితే తనకైతే తక్కువ ఉందని చెప్పారు డాక్టర్. 10 ఉంది బ్లడ్, చాలా తక్కువ ఉందని అనేసి అన్నారు. మన సిరప్స్ ఇస్తారని అడిగాము, కాకపోతే లేదమ్మా ఫుడ్తో కవర్ చేసుకోవచ్చు, మంచి ఫుడ్ ఇవ్వండి అని చెప్పారు. అందుకని ఇక బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏమి కూడా సిరప్స్ అయితే తీసుకోలేదు. డాక్టర్ గారిని సంప్రదించి మళ్ళీ మందులు అయితే తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడైతే సిరప్స్ తీసుకున్నారు. మా పెద్ద పాప చూడండి చక్కగా ఆడుకుంటుంది. అక్కడ ఆడుకునేది ఉంది, అలా మంచిగా ఆడుకుంటుంది. పిల్లలు అయితే ఉన్నారు అక్కడ, చాలామంది పిల్లలు ఉండే. అందుకనేసి వాళ్ళని చూస్తూ మంచిగా ఆడుకుంది. ఒక పాప ఉండే, ఆ పాప కూడా మంచిగా ఆడుకుంది. ఇద్దరు కూడా చక్కగా ఆడుకున్నారు. మందులు అయితే తీసుకుంటూ ఉన్నాము. బ్లడ్ అయితే ఇంప్రూవ్ కావడానికి మంచిగా ఆకుకూరలు, గోంగూర పెట్టమన్నారు. అంజీరలు ఉంటాయి కదా, వాటిని అయితే నైట్ పూట నానబెట్టి అయితే మార్నింగ్ అయితే ఇస్తే మంచిగా బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అదైతే ఇమ్మన్నారు డాక్టరు. సిరప్స్ అయితే బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి ఏమీ తీసుకోలేదు. ఇక్కడైతే పెద్ద పాప చక్కగా ఆడుకుంటుంది. మా హస్బెండ్ అయితే మెడిసిన్స్ అయితే తీసుకున్నారు. మా హస్బెండ్ అయితే బయటికి అయితే వెళ్ళారు. మేమైతే అక్కడ ఒక 1/2 hour పాటు ఉన్నాము. మా అమ్మ వాళ్ళైతే రైస్ బ్యాగ్ పంపించారు ఇంటి దగ్గర నుంచి. ఎప్పుడు అయిపోయినా కూడా అమ్మ వాళ్ళైతే పంపిస్తూ ఉంటారు. మనీ పంపిస్తాము, అమ్మ వాళ్ళైతే ఎప్పుడు కూడా మాకు రైస్ పంపిస్తూ ఉంటారు. ఎక్కువగా అక్కడి నుంచే తెప్పించుకుంటాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడం అంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకనేసి మేమైతే హాస్పిటల్ దగ్గర ఒక 1/2 hour అలా ఉన్నాము. అప్పుడైతే మా హస్బెండ్ తీసుకురావడానికి రైస్ బ్యాగ్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. మా చిన్న పాప కూడా చక్కగా ఆడుకుంది, అసలు ఏడవలేదు. అమ్మ వాళ్ళు అయితే పంపిస్తూ ఉంటారు, కార్గోలోనైతే పంపిస్తారు.
అందుకనేసి ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం అంటే మళ్ళీ పిల్లల్ని వదిలిపెట్టి మళ్ళీ కష్టం అవుతుంది కదా, ఉండరనేసి వెళ్ళారు. మా పెద్ద పాప అయితే చక్కగా ఆడుకుంటుంది పిల్లలందరినీ చూస్తూ. పిల్లలు ఉన్నారు కదా అందుకనేసి చక్కగా ఆడుకుంటుంది. చైర్ దగ్గర మంచిగా ఆడుకునే వాటి దగ్గర మంచిగా ఆడుకుంది. కొద్దిసేపు అయితే తను మంచిగా ఆడుకుంటుంది హెల్తీగా ఉంటే. కాకపోతే మళ్ళీ ఫీవర్ వచ్చినా కూడా అయినా కూడా చక్కగా ఆడుకుంది. మా హస్బెండ్ వచ్చారు, ఇంటికి వెళ్దామనేసి అన్నారు. కాకపోతే మా విన్సీ పాప అయితే అస్సలు వినలేదు, ఆడుతూనే ఉంది. ఒక పాప ఉండే, ఆ పాపతో చక్కగా మంచిగా ఆడుకుంది. వెనకాల కూర్చుంది, పడుతుందేమో అనేసి మా హస్బెండ్ అయితే తీస్తూ ఉన్నారు. అక్కడ చూడండి అస్సలు రమ్మంటే రాలేదు, ఆడుకుంటానని ఏడ్చింది. ఇంకా కూడా ఆడుకుంటా అన్నది అక్కడే. ఆఫ్టర్నూన్ అయితే సిరప్స్ అయితే వేయమన్నారు డాక్టర్. అందుకనేసి ఇక ఇంటికి వెళ్ళాలనేసి వెళ్తూ ఉన్నాము. రైస్ బ్యాగ్ అయితే తెచ్చారు, ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. ఇంటికైతే దగ్గరే, హాస్పిటల్ దూరమేమి కాదు, ఒక 20 minutes అలా టైం పడుతుంది ఇంటి దగ్గర నుంచి రావడానికి. చిన్న పాప చూడండి మంచిగా కూర్చుంది. అప్పుడు ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎండ ఉండే కొద్దిగా, అందుకనేసి నేనైతే ఇలా స్కార్ప్ కప్పాను. కాకపోతే ఆగలేదు. పెద్ద పాప అయితే చాక్లెట్ తింటుంది. తినకరా కన్నా దగ్గొస్తుంది అంటే అస్సలు చెప్తే వినలేదు. అక్కడ ఒక చిన్న పాప ఉండే హాస్పిటల్ దగ్గర, తాను అయితే తెచ్చుకుంటే మా విన్సి పాపకైతే ఇచ్చింది. అందుకనేసి తనైతే వద్దంటే వినలేదు, తిన్నది. మా ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారు, ఆఫ్టర్నూన్ వచ్చారు. మా చిన్న పాపనైతే ఎత్తుకొని ఆడిస్తుంది మా ఆడపడుచు అయితే. మా విన్సి పాప అయితే బ్రెడ్ తింటుంది. తనకైతే ఏదైనా ఒకటి తినబెట్టి మళ్ళీ సిరప్స్ వేయాలనేసి కొన్ని పాలు అండ్ బ్రెడ్ కూడా తినిపించాను. తర్వాత అన్నం అయితే వండాను, పప్పు కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఏమీ చేయలేదు, ఎందుకంటే మార్నింగే 10కి హాస్పిటల్కి వెళ్ళాము. మార్నింగ్ చేయలేదు, మళ్ళీ పిల్లలు కూడా చేయనివ్వలేదు అస్సలకే. అందుకని పప్పు అయితే ఆఫ్టర్నూన్ పప్పు చేశాను, కందిపప్పు. పప్పు అయితే అయ్యింది. నేనైతే ఇక్కడ అన్నం వేసుకున్నాను, చికెన్ పచ్చడి కూడా వేసుకున్నాను. చికెన్ పచ్చడి అయితే పెట్టాను, మేమైతే అన్నం తిన్నాము. తర్వాత ఈవినింగ్ అయితే నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఈవినింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేసిన పప్పు ఉండే కొద్దిగా, అందుకనేసి మళ్ళీ నైట్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అది ఇది సరిపోతుందనేసి మా ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్, మళ్ళీ నేను, మా హస్బెండ్ ఉన్నాం కదా, అన్నం అయితే వండాను. ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మా ఆన్సీ పాప అయితే నా దగ్గరికే వస్తుంది. నేను కర్రీ చేసిన, అంట్లు తోమిన నా దగ్గరికే వస్తుంది, కిచెన్లోకి పరిగెట్టుకుంటూ వస్తుంది. పెద్ద పాప అయితే ఆడుకుంటుంది కొద్దిగా, పర్లేదు. సిరప్స్ వేసిన తర్వాత మంచిగా ఆడుకున్నది. ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలిద్దరిని కూడా ఆడిస్తూ ఉన్నాను పిల్లల దగ్గర కూర్చొని మంచిగా. ఇక్కడ మా విన్సీ పాప చూడండి షాంపూలు చూపిస్తూ ఉంది చక్కగా. నైట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేసాము. మా ఆన్సీ తల్లి మంచిగా నవ్వుతూ ఉంది, చూడండి ఎలా నవ్వుతుందో మంచిగా ఆన్సీ పాప. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.